నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల 250వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మరియు జాతీయ అధ్యక్షులు DICCI వ్యవస్థాపకుడు పద్మశ్రీ నర్రా రవికుమార్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని 250 వారాలుగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ మేడ్చల్ జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, గట్కేసర్ రూరల్ అధ్యక్షులు బస్వరాజ్ గౌడ్, డాక్టర్ మీసాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగం నిర్మించినటువంటి మహాన్, అన్నిటికంటే ముఖ్యంగా అనేక వైవిధ్యాలతో, అంతరాలతో, కులాలతో, మతాలతో కొంటున్న దేశానికి అందరినీ సమయంగా అందరినీ కలిపి రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో ఆయన విగ్రహాలను ప్రపంచం మొత్తంలోనే ఎన్నో విగ్రహాలు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ విగ్రహాలను పెట్టడం మాత్రమే కాదు, ఆ మహనీయుని కేవలం జయంత్యోత్సవాలకు, వసంతలకు దండలు వేయడం మాత్రమే కాదు, ఆ మహనీయుని యొక్క విగ్రహానికి ప్రతి నిత్యం పూలమాల వేసి వాళ్ళ గుండెల్లో ఆయన పట్ల భగవంతుడే భావన ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసి, దాన్ని పూర్తి చేసే కర్తవ్యంలో భాగంగా ఈ గట్కేసర్లో కూడా మా నర్రా రవికుమార్ గారు ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి విగ్రహానికి ఎట్లయితే ప్రతి నిత్యం పూలమాల వేసి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన 250 వారాలుగా గట్కేసర్లో కూడా ఈ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఇవాళ ఆ మాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందనలు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహనీయుని ఇప్పటికి కూడా గుండెలు నింపుకుంటున్న ఈ జాతి అంటే ఆయన ఆ జాతి గుండెల్లో ఎంత గుడి కట్టుకుందో మనకు అర్థం కావాలి. కాబట్టి ఇవాళ వారి ఆశయాలని, వారి ఆలోచన విధానాన్ని మనం గుండెల్లో పెట్టుకొని రాబోయే కాలంలో దాన్ని పూర్తి చేయడంలో అందరం కలిసి ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయనకు ఘనమైన నివాళులు ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్యమాల కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటివరకు కోవిడ్ లో కూడా ఆపకుండా ప్రతిరోజు ఒక ఫ్రెష్ పూలమాలని బాబాసాహెబ్ వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చేయడం జరిగింది. దానికి స్ఫూర్తిగా తీసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 స్టాచ్యూస్ లో ఈరోజు కొన్ని చోట్ల ప్రతిరోజు, కొన్ని చోట్ల ప్రతి ఆదివారం నాడు చేసేటటువంటి సాంప్రదాయం నెలకొల్పడం జరిగింది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడమే కాకుండా నిరంతరం వారిని గౌరవించుకునేటటువంటి ప్రక్రియకి మరి విజయవంతం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన అన్న ఎప్పుడు కూడా పేదల పక్కన ఉండేటటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి అన్న ఈటెల రాజేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.